ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు గెలవాలనేది ఎప్పటికీ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కాబట్టి మీకు ఆల్రెడీ మేము ఇక్కడ లోకల్ ఉంటాము, దగ్గర 7 సంవత్సరాల నుంచి నేను కూడా చూస్తున్నా, ఆఫీస్ వర్క్ చేపిస్తున్నాను. కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ లోకల్ నేను ఉంటా, మీరు నాకు కూడా వచ్చి ఏదైనా పని కాకపోతే అడగచ్చు, నేను తీసుకొని చేపించడానికి నేను కూడా మీ అందరికీ హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, మీకు సార్ అన్నట్టు ఇంతకుముందు కొంతమంది అకౌంట్స్ క్లోజ్ చేసుకోలేదు, ఈవెన్ నాకు కూడా కాలేదు. ఇంకా ఇవి ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది మీరు మీ అందరికీ. దీంట్లో కూడా ఏదైనా డౌట్స్ ఉంటే రావచ్చు, మేము కూడా కొన్ని ఆల్రెడీ క్లోజ్ అయినా కలిసి సబ్మిట్ చేసేది ఉన్నది. మీకు కూడా అకౌంట్స్ క్లోజ్ చేసుకోకపోతే మళ్ళీ మీకు ఈ ఎప్పుడైతే గెలిచిందో ఆ గెలిచింది కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సార్ చెప్పినట్టు. మళ్ళీ ఇంకోసారి కూడా వార్డ్ మెంబర్స్ కొంతమంది ఇవ్వలేదు, అది లేకుంటే కూడా ఏం కాదని సార్ కానీ పెట్టుకుంటే బాగుంటుంది. ఎప్పుడు ఎట్లాంటి రూల్స్ వస్తుంది తెలియదు కాబట్టి వాళ్ళు కూడా క్లోజ్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనకు కోటగిరి మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లందరికీ నేను ఒక్కొక్కరిని పిలిచి మా సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. స్టార్ట్ అంతా నిర్వహించిన 2వ సాధారణ ఎన్నికలలో విజయం సాధించినటువంటి సర్పంచ్లకు ఈనాడు మన ఎంపీపీ కోటగిరిలో మండల ప్రజా పరిషత్ ఆఫీస్ కోటగిరిలో సన్మానం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమం విజయవంతం చేసిన మా స్టాఫ్ అందరికీ మరియు సర్పంచ్లందరికీ, విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మండలంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాం. సర్పంచ్లందరికీ కూడా అదే విషయాన్ని విన్నవించడం జరిగింది. ఇక్కడ ఉన్న సెక్రటరీలు కూడా సర్పంచ్లకి సెక్రటరీలకి మధ్య కోఆర్డినేషన్ కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరియు సర్పంచ్లకు కూడా తమలో తాము సమన్వయం కోసం కూడా ఒకరికొకరు పరిచయ వేదికగా పనిచేసింది ఈ సన్మానం అనేది. సో ఈ మండలం యొక్క అభివృద్ధికి అందరి సహకారం సహాయాలు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.